మహాదేవ్ అండి, మహాదేవ్. చూడండి, ఇది శిథిలేశ్వర మా దగ్గర నిన్ను కూడా మీకు వీడియోలు పెట్టాను. ఈరోజు మళ్ళీ పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. ఇక్కడి నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు మళ్ళీ పాదయాత్రగా చేస్తున్నాను. అయితే చూడండి, ఈ శిథిలేశ్వర మాతలో ఈ గణపతి ప్రతిష్ఠ అయింది. వల్లభ గణపతి అని పేరు పెట్టారు. అమ్మవారి పేరు భవానీ మాత అని పేరు పెట్టారు. ఇది శిథిలేశ్వరుడు. శిథిలేశ్వరుడు, నందీశ్వరుడు కూడా. ఇది నందీశ్వరుడు ప్రతిష్ఠ అనమాట. నందీశ్వరుడు ప్రతిష్ఠ చేసాం ఒక సంవత్సరం ముందు. శిథిలేశ్వరం అంటే స్వయంభూ. ముందు కూడా మీకు చెప్పాను కదా, వీళ్ళు తవ్వుతుంటే శివలింగం వచ్చింది. రాయి అనుకొని ఇచ్చేస్తే శివలింగం అనమాట. ఇదంతా తవ్వుతుంటే పాన్పట్టు నుంచి కూడా ఇంకొస్తుంది, కానీ ఇంతటితోనే ఆపేసాం. ఇంకా ఎత్తు అయిపోతే గంగ వేయడం కష్టం అని ఇంతటితో ఆపేసాం. ఈ శిథిలేశ్వర స్వయంభూ. ఇది నేను మొట్టమొదటిసారి వచ్చేటప్పుడు మందిరం ఎలాగుండాలి, ఒక పరదా కట్టేసి ఉంచారు. అప్పుడు మనసులో అనుకున్నాను, ఎవరు సహకారం ఉంటే మందిరం జీర్ణోద్ధరణ డెవలప్ చేద్దామని. ఈ మందిరానికి చాలామంది సహకారంతో ఈ మందిరం కంప్లీట్ అయిందండి. అందుకే పదే పదే నాకు ఈ మందిరంకి సహకారం చేసిన వాళ్ళందరికీ పదే పదే ధన్యవాదాలు. అలాగే శిథిలేశ్వరుడు ఆశీర్వాదం. ఇక్కడ బడా శీతలామాత అమ్మవారు ఉంది. ఈ అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడు మీ అందరికీ ఉంటుంది. ఎలాగే ధర్మ కార్యాలు ఉండండి, ఆనందంగా ఉండండి, ఓకేనా? అందరూ కూడా నా ఉద్దేశం ఏంటంటే అంత ధర్మ కార్యాలు ఉండి ఇలాగే మంచి కార్యాలు చేస్తుండండి. విశ్వనాథుడి ఆశీర్వాదం, ఈ శిథిలేశ్వర ఆశీర్వాదం. నేను కూడా మీ అందరికీ ఇంకోసారి ధన్యవాదాలు చెప్తున్నానండి. సహకారం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మహాదేవ్, మహాదేవ్, మహాదేవ్.